పొయ్యి మీద ఇనుప కడాయి పెట్టేసుకొని 4 స్పూన్ల మినపపప్పు, 4 స్పూన్ల పచ్చిశనగపప్పు, అదే స్పూన్‌తోనే 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూను నూనె వేసి బాగా సన్నటి మంట మీద చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగి మనకి మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు నిదానంగా పేషెన్స్‌గా వేయించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూను ఆవాలు వేసుకున్నాను. అలాగే కొన్ని పావు టీ స్పూన్ అన్ని మెంతులు కూడా వేసుకున్నాను. ఇప్పుడు చక్కగా వేయించేసుకుందాం. ఇలా బాగా నిదానంగా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించేసుకోవాలి. వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసేసుకొని కారంకి సరిపడా నేను ఇక్కడ కొన్ని కారం మిరపకాయలు, కొన్ని సాంబార్ మిరపకాయలు తీసుకున్నాను. వీటిని కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇంకా ఫైనల్‌గా మునగాకు అండి. బాగా ఒక బౌల్ నిండా తీసుకున్నాను. మునగాకు వేసుకొని ఇది కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పచ్చిదనం మొత్తం పోవాలి. సో, రెసిపీ అయితే తెలిసిపోయింది అనుకుంటున్నా. అదేనండి మునగాకు, కరివేపాకు కారం పొడి చేస్తున్నాను. కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం పచ్చిదనం పోయి మంచి క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వెల్లుల్లిపాయ రేఖలు ఒక గుప్పెడన్ని తీసుకున్నాను. చిన్న ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకున్నాను. ఇప్పుడు అన్నీ చల్లారబెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి ముందుగా పప్పులు, కారము, వెల్లుల్లిపాయలన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. రోల్ ఉంటే రోట్లో దంచుకోవచ్చు. నా దగ్గర రోల్ లేదు. నేను మిక్సీలోనే వేసుకుంటున్నాను. ఇందులోనే వేయించుకున్న ఆకులు మునగాకు అండ్ కరివేపాకు. మునగాకు, కరివేపాకులో ఉన్న బెనిఫిట్స్ గురించి నేను చెప్పక్కర్లేదు. సో, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి మునగాకు, కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో, ఇడ్లీ పైన, దోస పైన కూడా వేసుకొని తినొచ్చు. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలా